ఫార్ములా ఈ రేసులో విచారణ కొనసాగిస్తోంది ఏసీబీ. ఇవాళ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది. నగదు రిలీజ్ చేయడంలో బిఎల్ఎన్ రెడ్డి పాత్రపై అధికారులు ఆరా తీశారు. కేటీఆర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రశ్నలు వేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని బిఎల్ఎన్ రెడ్డిని ఆదేశించారు. ఇక ఈ కేసులో 16న ఈడీ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఏసీబీ. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 6 గంటలకు పైగా బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు అధికారులు. నిధుల బదలాయింపుపైనే ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలిసింది. హెచ్ఎండీఏ బోర్డు ఖాతా నుంచి నగదు రిలీజ్ చేయడంలో బిఎల్ఎన్ రెడ్డి పాత్రపై ప్రశ్నలు వేసినట్టు సమాచారం. ఎఫ్యూఓకు జరిగిన చెల్లింపులపై ప్రొసీడింగ్స్ పూర్తి చేశారని బిఎల్ఎన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దానిపై ఎంక్వైరీ చేసింది ఏసీబీ. ఎవరి ఆదేశాలతో ప్రొసీడింగ్స్ పూర్తి చేసి నగదు రిలీజ్ చేశారని బిఎల్ఎన్ రెడ్డిని ఆరా తీసింది ఏసీబీ. హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన 45,75,00,000పై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. పెనాల్టీ కింద ఐటీ శాఖకు చెల్లించిన 8 కోట్లపై కూడా ఆరా తీసినట్టు సమాచారం. బిఎల్ఎన్ రెడ్డి చేసిన ప్రొసీడింగ్స్ పత్రాలను ముందు పెట్టి విచారణ చేశారు. కేటీఆర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. ఇక ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని బిఎల్ఎన్ రెడ్డిని ఆదేశించింది ఏసీబీ. ఇదే కేసులో ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. కేసుపై హైకోర్టులో స్టే ఉన్నందున ఆ రోజు విచారణకు రాలేనని ఈడీకి మెయిల్ పంపారు కేటీఆర్. దీంతో ఈ నెల 16న విచారణకు అటెండ్ కావాలని మళ్లీ నోటీసులు ఇచ్చింది ఈడీ. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 45 కోట్లు విదేశీ సంస్థకు ట్రాన్స్ఫర్ చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో ఏసీబీ, ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది. కేటీఆర్ ఈ కేసులో A1 గా ఉండగా A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.